గేమ్ చేంజర్. Unpredictable. పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ విడుదలవ్వడానికి ఇంకా 50 రోజుల సమయం ఉంది. ఈలోపే ఈ సినిమా చూసేయాలని రామ్ చరణ్, శంకర్ అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రోజు రోజుకి ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా సినిమా అభిమానులు బజ్ క్రియేట్ చేయడం పక్కన పెడితే ఈ సినిమాలో నటించిన నటులు ఎక్కువ ఎక్సైట్ అవుతున్నారు. తమ పాత్రలు ఈ సినిమాలో చక్కగా కుదిరాయని, ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు శంకర్ పాత్రలను తీర్చిదిద్దాడని చెప్తున్నారు. దర్శకుడు నుండి సినిమా నటుడిగా మారి తన విలక్షణమైన నటనతో ఈ మధ్యకాలంలో విపరీతమైన ఫ్యాన్ బేస్ స్టార్డమ్ సొంతం చేసుకున్న నటుడు ఎస్జే సూర్య. వాడికి ఏం కాకూడదు, వాడి ప్రాణాలతో భద్రంగా ఉండడం. పాన్ ఇండియా అన్ని భాషల్లో మంచి విలన్ గా తన కామెడీ టైమింగ్ తో ఫేమస్ అయ్యారు. ఇక గేమ్ చేంజర్ లో కూడా అతను నటించగా తన పాత్రపై బాగా హైప్ పెరుగుతోంది. ఏం చేశాడు వాడు? ఈ నేపథ్యంలో ఎస్జే సూర్య ఈ సినిమాలోని పాత్రకు తాజాగా డబ్బింగ్ పూర్తి చేశాను అంటూ తన ఎక్స్ అకౌంట్ లో చెప్పుకొచ్చారు. ఆయన ఎక్స్ లో సినిమా గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెచ్చేలా గేమ్ చేంజర్ ఉంది. వాడంతా చెడ్డోడు, ఇంకోటి ఉన్నాడు. ఇప్పుడే 2 సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశా. ఓ సీన్ రామ్ చరణ్ తో, మరొకటి శ్రీకాంత్ తో. ఈ 2 సీన్లు పూర్తి చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. అవుట్పుట్ మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అనే స్థాయిలో ఉంటుంది. ఈ 2 సీన్లకు పిచ్చి పిచ్చిగా అప్లాజ్ వస్తున్నాయి. థియేటర్లో మొత్తం పోతారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శంకర్ గారికి, దిల్ రాజు గారికి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు సూర్య. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక నటుడిగా సూర్యకి ఇంత స్థాయిలో తన పాత్ర నచ్చితే రేపు థియేటర్లలో చూసే ప్రేక్షకులు ఇంకెంత స్థాయిలో ఆనందిస్తారోనని అభిమానులు అంటున్నారు. మొత్తంగా సూర్య తనకిష్టమైన డైరెక్టర్ శంకర్ చిత్రంలో అద్భుతమైన రోల్ చేశానంటూ చెప్పుకొస్తున్నారు. అయితే సూర్య భారతీయుడు 2 చిత్రంలో కూడా సేనాపతి ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే మెయిన్ విలన్ గా నటించాడు. కానీ తన పాత్రకు అంత స్కోప్ లభించలేదు. పార్ట్ 3లో తన విలన్ ని చూపిస్తాడని తెలుస్తోంది. గేమ్ చేంజర్ లో ఇంటర్వ్యూల ముందొచ్చే సీన్ కూడా సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలవబోతోందని, ఈ సన్నివేశానికి దర్శకుడు శంకర్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని ఒక వార్త హల్చల్ చేస్తోంది. అలాగే సినిమాలోని కొన్ని రివెంజ్ ఎపిసోడ్స్ రకరకాల స్టైల్లో ఫైట్స్ డిజైన్స్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా ఇంకెన్నో అంశాలు గేమ్ చేంజర్ లో పుష్కలంగా ఉన్నాయని ప్రేక్షకులు భావించవచ్చు. మరి ఇంత హైప్ సొంతం చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలై 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో లేదో చూడాలి.